అబ్బాయిలో మీకు నచ్చే విషయం ఏంటి, నచ్చని విషయం ఏంటి? అబ్బాయిల్లోనా కేర్ తీసుకుంటారు. వెరీ ఇంట్రెస్టింగ్. నచ్చిన విషయం అయితే అదేంటి, 100 మందితో తిరుగుతారు. అబ్బాయిలంటే డీసెంట్గా ఉండాలి, అదొకటే ఇష్టం. అల్లరిగా ఉంటే ఇష్టం ఉండదు. అసలు అబ్బాయిలంటే నాకు ఇష్టం ఉండరు బేసిక్గా చెప్పాలంటే. అంటే కొంతమంది ఉంటారు కొంచెం మంచిగా మాట్లాడే, కొంచెం వాళ్ళ అమ్మలా చూసుకునే మా అబ్బాయిలు ఉంటారు, కానీ ఎక్కువగా ఉండరు, కొంచెం ఉంటారు. వాళ్ళు ఈజ్ బెస్ట్ ఆప్షన్. కేరింగ్ ఇష్టం. నచ్చని విషయం? యాంగ్రీ, కోపం. అబ్బాయిలో నచ్చే విషయం అంటే అబ్బాయిలు మంచిగా మాట్లాడే క్వాలిటీస్ ఉన్న అబ్బాయిలు అంటే ఇష్టం. నచ్చడం అంటే డ్రింకింగ్ చేయడం, బ్యాడ్ హ్యాబిట్స్ ఉండే అబ్బాయిలు, గొడవలు పెట్టుకునే అబ్బాయిలు అంటే ఇష్టం. అబ్బాయిలే నచ్చరు ఫస్ట్లీ, ఇంకా వాళ్ళు నచ్చేది అంటే ఏదైనా ఒక చిన్న విషయం అన్నా నచ్చుద్ది, ఇది ఈ విషయం నాకు నచ్చుద్ది అబ్బాయిల్లో అని ఏమైనా ఉందా? కేరింగ్ నచ్చుద్ది, నమ్మిన వాళ్ళని చీట్ చేయడం నచ్చదు. దట్స్ నచ్చే విషయం అంటే హానెస్ట్గా ఉంటారు. నచ్చని విషయం అంటే అందరు అమ్మాయిని ట్రై చేస్తూ ఉంటారు. కేరింగ్ నచ్చుద్ది. నచ్చని విషయం? నీకు నచ్చదు ఏంటి అది చెప్పు, నువ్వు చెప్పు ఏదో ఒక్కటి చెప్పు. అన్ని నచ్చుతాయా? అన్ని నచ్చవు. మరి నచ్చని ఒక అమ్మాయిని పట్టుకుని 10 అమ్మాయిలు పట్టుకుని తిరుగుతారు. ఒక అమ్మాయి అనుకుని 10 అమ్మాయిలు వెనకలేసుకుని తిరుగుతారు. చెప్పు, ఏదో ఒకటి ఉంటది కదా. అన్ని నచ్చుతాయి అబ్బాయిలో? ఏమీ నచ్చవా? అబ్బాయి విషయంలో కేరింగ్ బాగుంటుంది అక్క. నచ్చని విషయం? రా నచ్చని విషయం ఏంటి? తెలియదు అక్క. నచ్చని విషయం అంటే మాట్లాడితే అవాయిడ్ చేస్తారు అక్క. మాట్లాడితే అవాయిడ్ చేస్తారా? యాటిట్యూడ్. అబ్బాయిలో నాకు ఏం నచ్చదు. ఏం నచ్చదా? ఎందుకు నచ్చదు? ఎందుకంటే ఏం లేదు. అంటే వాళ్ళు జెన్యున్ గా ఉంటారనా, ఒకరిని చూసుకోవాలి అలా ఏమైనా ఉన్నాయా? ఏం రీజన్స్ లేదా? ఉంటది కదా. ఏం లేదు. ఏం లేదా? పోనీ నచ్చే విషయం ఏదన్నా ఒకటి అంటే ఉందా? ఏం లేదా? నచ్చని విషయం ఏంటి అంటే ఎదురు వాళ్ళు గొడవ పడితే నచ్చదు. అండ్ అమ్మాయిలు అంటే అమ్మాయిల్ని కేరింగ్గా చూడటం, అలాగా ఫ్రెండ్షిప్ చేయటం అవి ఇష్టం. అది నచ్చుద్ది. కేరింగ్ ఇష్టం అబ్బాయిల్లో. నచ్చదంటే కోపం నచ్చదు. నచ్చే విషయం అంటే బాగుంటే నచ్చుతారు అక్క. అంటే ఈ క్వాలిటీ ఉంటే బాగుంటుంది, నచ్చుతారు. ఈ క్వాలిటీ గర్ల్స్కి రెస్పెక్ట్ అయితే డన్ నచ్చుతారు. నచ్చని విషయం అంటే రెస్పెక్ట్ ఇవ్వకపోతే నచ్చరు, అంతే. బేసిక్గా అమ్మాయిల్లో నచ్చే విషయం అంటే అంత తెలీదు. నచ్చని విషయం అంటే ఏదైనా ఉంటే కెమెరా ముందుకు వచ్చాక కొంచెం ఫీర్గా ఉంది. నచ్చని విషయం ఏంటంటే ట్రస్ట్ బాగా ఇచ్చేస్తారు అందరికి, బాయ్స్ కూడా. అంటే ఇప్పుడు మన ఇష్టపడే అమ్మాయికి కూడా మనం ఉంటుంది కదా లిమిట్ అని ఇచ్చుకుంటాం, అందరినీ నమ్మేస్తారు గుడ్డిగా, అది నచ్చదు. అదే ఆపోజిట్లో మనం ఉంటే సేమ్ ఒక అమ్మాయి మనకి ట్రస్ట్ ఇచ్చినప్పుడు మనకి ఇష్టంగా ఉంటుంది. సో అంటే ఆపోజిట్ అది నచ్చదు. అదే అంటున్నాను, సేమ్. అమ్మాయిలో నచ్చిన విషయం అంటే నమ్మితే మొత్తం లైఫ్ అంతా ఇచ్చేస్తారు. నమ్మకపోతే మోసం చేయడం అలాంటివి చేస్తూ ఉంటారు. అమ్మాయిలు చూడగానే ఈ విషయం నచ్చుద్ది, వీళ్ళలో ఈ విషయం నచ్చదని నాకు అలాంటిది ఏం లేదు అక్క. లేదా? అసలు సింగిల్ ఫర్ ఎవర్. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. థర్డ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ లో ఇంటర్ నుంచి మీరు మొదలెట్టారు. చెప్పిగాడు ఇంటర్ కాదు 10th నుంచి మొదలెట్టాడు. సరే చెప్పు, ఆన్సర్ చెప్పు. అన్ని నచ్చుతాయి గర్ల్స్ లో? అన్ని విషయాలు అన్ని నచ్చుతాయి, అసలు నచ్చిందంటే ఏం లేదు. నాకక్క అమ్మాయిలే నచ్చరు అక్క. అసలు మా అమ్మ తప్ప ఇంకెవరు నచ్చరు. ఈ బాబుకి ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు, బ్రేకప్ అన్నీ అయిపోయింది, అందుకని నచ్చరు. అందుకే నచ్చరా? నచ్చే విషయం ఒకటి ఏం లేదా? ఏం లేదక్క, అమ్మాయిలే అక్క. అమ్మాయిలే వాళ్ళే నచ్చరు. నచ్చరా? అంటే నచ్చరంటే ఐ మీన్ ఆ టాపిక్ గురించి ఆలోచించడం వేస్ట్. చెప్పు.
నచ్చని విషయం నచ్చే విషయం ఏంటి మరి? ట్రెడిషనల్గా ఉండడం ఇష్టం. నచ్చింది ఏంటంటే ట్రెడిషనల్గా లేకపోవడం నచ్చదు. దట్స్ ఇట్. వదిలేసే. నీ పేరేంటి? హితేష్. హితేష్. ఏ చదువుతున్నా? ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్. అమ్మాయిలో నీకు నచ్చే విషయం ఏంటి? అమ్మాయిలు అంటేనే నచ్చుతారండి, ఇంకా అందులో నచ్చేది ఏముంటది? అమ్మాయిలంటేనే అంతే. సో ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ మారారు ఇప్పటికి? ప్రస్తుతానికి అయితే ఎవరు లేదండి. ఎవరు లేరా? సింగిల్. నలుగురు అని చెప్తున్నారు మీ వాళ్ళు. నలుగురు కాదు 10 మంది వేసుకోండి, వేసుకున్న వాళ్ళకి వేసుకున్నంత. సో మీకు నచ్చని విషయం ఏంటి అమ్మాయిల్లో? అమ్మాయిలో నచ్చని విషయం అంటే ఏమన్నా పెద్దగా అమ్మాయిలతో పరిచయం లేదు కాబట్టి. గర్ల్స్ లో నచ్చిన ఒక విషయం ఏంటి, నచ్చే విషయం ఏంటి? బ్రేకప్ అంతే. నచ్చే విషయం నచ్చని విషయం రెండు. అదే నచ్చే విషయం బ్రేకప్, నచ్చని విషయం కూడా బ్రేకప్. పెద్ద సమస్య వచ్చి పడిందే. నైస్ నాన్న. నచ్చే విషయం లేదండి, అంత నచ్చని విషయమే ఉంది. ఏంటిది? ఎక్స్ట్రా చేస్తారు, పొగరు చూపిస్తారు. అంతేనా? ఇంకేం లేవా నచ్చే విషయాలు? అందంగా ఉంటారని అలా ఏం లేవా? అందంగా ఉంటే అందంగా ఎవరు అందంగా ఉన్నా బాగోరు కదండి, వాళ్ళ మనస్తత్వం బాగుండాలి. అందంగా ఉంటే ఏం చెప్పావురా? గర్ల్స్ లా నచ్చే విషయం ఏంటి, నచ్చని విషయం ఏంటి? నచ్చని విషయం అయితే చున్నీలు వేసుకోరు. జర బట్టలు మంచిగా వేసుకోరాదు, చూపించే బుద్ధి మీకున్నా చూసే బుద్ధి మాకు లేదు. నచ్చే విషయం అయితే ట్రెడిషనల్ గా. నచ్చే విషయం అంటే కేరింగ్ గా ఉండేవాళ్ళంటే నచ్చుతుంది. నచ్చని విషయం అంటే కొంచెం యాటిట్యూడ్ చూపించేవాళ్ళు, అలాంటి వాళ్ళు నచ్చరు. నచ్చే విషయం నచ్చని విషయం అంటే ఎవరో నచ్చరక్క. ఏ విషయం నచ్చదు అసలు గర్ల్స్ లో? ఏ విషయం అసలు ఏది? ఓకే. ఏంటి? గర్ల్స్ లో నచ్చే విషయం ఏంటి, నచ్చని విషయం ఏంటి? నచ్చని విషయమా? మేము చూసినప్పుడు తిరిగి చూడరు, అదే మాకు నచ్చదు. మాకు నచ్చే విషయం? నచ్చే విషయం లేదు. ఏం నచ్చదు అసలు? గర్ల్స్ అంటే నేను నచ్చరా? నచ్చరు. మరి ఎందుకు చూడడం అప్పుడు? చూస్తే మామూలుగా ఉంటది కదా, అంతే. మరి ఎందుకు చూడడం అలాంటప్పుడు? అంటే చూస్తే వాళ్ళు తిరిగి చూస్తే అప్పుడు నచ్చుద్దా నీకు? చూస్తే నచ్చితే, చూడకపోతే నచ్చదు. ఒక విధంగా గర్ల్స్ అంటేనే మనం ఎప్పుడైనా ఒకటి తెలుసుకోవాలి, ఏంటంటే మనం దేనికి వచ్చాం, ఏం చేస్తున్నాం. రీడింగ్ బుక్స్. నవ్వకండి, సీరియస్ మ్యాటర్, నాకు తెలుసు. తమ్ముడు నీ పేరేంటి? లోకేష్. లోకేష్. ఏం చదువుతున్నా? నేను డిగ్రీ చదువుతున్నాను. డిగ్రీ చదువుతున్నా. సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్. సో మనకేమి అమ్మాయిలతో మాట్లాడడం కానీ ఏమి ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ పాపం మా దీప. సో వీడి ఫ్రెండ్ ఎవరు? సో ఈ అబ్బాయి అలాగే ఉంటాడా క్లాస్ లో? అలాగే ఉంటాడా? ఇప్పుడు కూడా ఒక 100 మంది అమ్మాయిలు మన మీద పడుతున్నాయంటే మనం చూడకూడదు. వన్స్ అంతే. వన్స్.